హాయ్ అండి. వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ద్రోణ స్కెల్టన్ అనగానే కోపంగా చూసిన అన్వి తన కళ్ళల్లోకి ప్రేమగా చూస్తున్న అతన్ని చూసి తను కూడా ప్రేమగా చూస్తుంది. ద్రోణ అలాగే చూస్తూ తన మెడవెంపుల్లో ముద్దు పెడతాడు. అన్వి తేరుకొని ద్రోణాన్ని తోసేసి వాష్రూంలోకి వెళ్ళిపోతుంది. ద్రోణ నవ్వుకొని, లేకపోతే నాకే దూరంగా ఉండాలి అని చూస్తావా? ఉంటుంది నీకు ఇంకా అనుకుని బయటికి వస్తాడు. తర్వాత ఇద్దరూ కిందికి వెళ్ళేసరికి మిగిలిన వాళ్ళు వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ కనిపించడంతో డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తారు. అన్వి తినబోతే ద్రోణ వారించి తనకి తినిపించబోతే అన్వి తన వైపు సీరియస్గా చూస్తుంది. చూసింది చాలు, మూసుకొని తిను అని కోపంగా సైగ చేసేసరికి కామ్గా తినేస్తుంది. అందరూ తినేశాక తరుణి అన్విని పొమ్మని చెప్పి ద్రోణ, దర్శి, పృథ్వీ, రాహుల్, తారక్ ఒక చోటుకి వెళ్తారు. అదేనండి, షాపింగ్ మాల్లో ద్రోణ చితక్కొట్టిన రౌడీలని ఒక చోటికి తీసుకెళ్ళమన్నారుగా, అక్కడికే వెళ్లారు. పెళ్లి పనులు వేగంగా జరుగుతున్నాయి. అన్వి, తరుణి, అంజు అతిథి, అలేఖ్య అందరూ ఒక దగ్గర కూర్చొని నవ్వుతూ మాట్లాడుకుంటూ పూలమాలలు కడుతున్నారు. ద్రోణ అక్కడే కొంచెం దూరంలో కూర్చొని అన్విని చూస్తాడు. అన్వికి తనని ఎవరో చూస్తున్నట్లు అనిపిస్తుంది. ఆ చూపు ఎవరిదో తెలిసి ద్రోణ వైపు చూడకుండా తన పని తను చేసుకుంటుంది. ద్రోణ అది గ్రహించి ఇది కావాలనే నన్ను చూడట్లేదు అనుకుని ఎదురుగా చూసేసరికి చిన్న చిన్న గులాబీలు కనిపిస్తాయి. అవి చూసి ఇప్పుడు చెప్తా దీని పని అనుకుని బుట్టలో ఉన్న గులాబీలన్నీ తీసుకుని ఎవరు చూడకుండా అన్వి పైకి విసురుతాడు. పూలు అల్లుతున్న అన్వికి మెడపై ఏదో పడేసరికి ఉలిక్కిపడి మెడపై తడిమి చూసుకుంటుంది. అక్కడ ఏం ఉండకపోవడంతో రిలాక్స్ అయి మళ్ళీ పూలు అల్లుతుంది. ద్రోణ చిన్నగా నవ్వుకొని ఇంకో గులాబీని వేస్తాడు. అది వెళ్ళి అన్వి బుగ్గపై పడి ఒడిలో పడుతుంది. అన్వి అది చూసి గులాబీని చేతిలోకి తీసుకొని పైన చూసి చుట్టూ చూస్తుంది. కానీ ఏం అనుమానంగా కనిపించదు. ఎందుకో అనుమానం వచ్చి ద్రోణ వైపు చూస్తుంది. కానీ ద్రోణ ఫోన్ చూస్తూ కనిపించేసరికి ఈయనకి రొమాంటిక్ సెన్సే లేదు, ఇలాంటివి కూడా చేస్తాడా అనుకొని అయ్యో ఈ మహానుభావుడు ఇక్కడే ఉన్నాడు అని మర్చిపోయి అనేశాను, వినేశాడా అనుకుని ద్రోణ వైపు చూస్తుంది. కానీ ద్రోణ నార్మల్గా కనిపించేసరికి అమ్మయ్య అనుకుంటుంది. అన్వి అటువైపు తిరగగానే ద్రోణ ఫోన్ పక్కన పెట్టి నాకు రొమాంటిక్ సెన్స్ లేదు అంటావా, ఈరోజు అయిపోయావే నా చేతిలో అనుకుని మళ్ళీ గులాబీ వేస్తాడు. కానీ అన్వి ఈ రెస్పాండ్ అవ్వదు. మళ్ళీ వేస్తాడు. ఈసారి అది వెళ్ళి అలేఖ్యకి తగులుతుంది. అది చూసి షాక్ అవుతాడు. వెంటనే తేరుకుని తన పక్కనే ఉన్న దర్శికి తన చేతిలో ఉన్న పువ్వులని దర్శి చేతిలో పెట్టి అక్కడి నుండి జారుకుంటాడు. తనపై పువ్వు పడటంతో కంగారు పడిన అలేఖ్యకి పువ్వు కనిపించటంతో ఇదెలా పడింది అనుకుంటూ చుట్టూ చూసేసరికి అలాంటి పూలే దర్శి చేతిలో కనిపించేసరికి లేచి తన దగ్గరికి వెళ్తుంది. ద్రోణ తన చేతిలో పూలు ఎందుకు పెట్టి వెళ్ళాడో తెలియక అయోమయంగా చూస్తున్న దర్శి ముందు రెండు కాళ్ళు కనిపించేసరికి తలెత్తి చూస్తాడు. అక్కడ ఒక చేతిని నడుంపై పెట్టుకొని ఇంకో చేతిని జడని తిప్పుతూ కోపంగా చూస్తున్న అలేఖ్య కనిపించగానే తను ఎందుకు అతని వైపు కోపంగా చూస్తుందో అర్థం కాకపోవడంతో అయోమయంగా చూస్తాడు బిక్కమొహం వేసుకుని. పాపం దర్శి. అలేఖ్య కోపంగా ఏంటి పూలతో కొడుతున్నావు? దర్శికి అర్థమైంది. అయ్యో, నేను పూలతో కొడదాం అనుకోలేదు. అంటే నీ ఉద్దేశం ఏంటి? ఏ బండనో తెచ్చి నా నెత్తిన వేద్దాం అనుకున్నావా? అవి లేకపోయేసరికి పూలతో కొడుతున్నావు అంతేగా? దర్శి భయపడుతూ అన్నయ్య, నన్ను ఇలా ఇరికించావేంటి? ఇది అస్సలు ఇది అసలే ఆటం బాంబు. ఏం చేస్తుందో ఏమో అనుకొని నేను అలా అనలేదు అలేఖ్య. నేను నిన్ను పూలతో కొట్టలేదు. అంటే నేను ఊ భ్రమపడుతున్నానా? దర్శి అది కాదు అనేంతలో అలేఖ్య చేయి చూపించి ఇంకోసారి ఇలా పూలతో పళ్ళతో కొట్టావంటే మన గురించి తెలుసు కదా, అది కొంచెం బుర్రలో పెట్టుకో. ఈ రాక్షసితో పెట్టుకునేదానికంటే వదిలించుకోవడం బెటర్ అనుకొని చూడలేఖ్య, నేను నిన్ను పూలతో కొట్టలేదు. ఒకవేళ నీకు అలా అనిపిస్తే సారీ. నువ్వు నాకు సారీ చెప్పడం ఏంట్రా మగడా? నువ్వు ఎలాంటి వాడివో నాకు తెలీదా?
కానీ కావాలనే నీతో ఆడుకుంటున్నాను. అయినా కొంచెం కూడా రొమాంటిక్ సెన్స్ లేదు వీడికి అనుకుని "ఉమ్, అలా రా దారికి" అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది నవ్వుకుంటూ. దర్శి వెళ్తున్న అలేఖ్య వైపు చూసి మగాళ్ళు అందరూ పులులు, సింహాలు అనుకుంటారు. కానీ వాటి మీద కూర్చొని స్వారీ చేసేది అమ్మవారు అని తెలియదు వాళ్ళకి. లోకంలో ఈ అమ్మాయిని ఆదర్శంగా తీసుకోవాలి అందరూ అనుకుని దండం పెట్టి 5 మినిట్స్లో రచ్చ రచ్చ చేసింది మహాతల్లి అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ద్రోణ లోపలికి వచ్చేసరికి అన్వి నిద్రపోతూ కనిపిస్తుంది. తనని చూసి ప్రశాంతంగా నవ్వి దగ్గరకు వెళ్ళి తలనిమిరి నుదుటిపై ముద్దు పెడతాడు. తన ప్యాకెట్లో ఉన్న పట్టీలు తీసి అన్వి కాళ్ళ దగ్గర కూర్చొని తన కాళ్ళని ఒడిలో పెట్టుకొని తను తెచ్చిన పట్టీలు పెడతాడు. అన్వికి ఏదో స్పర్శ తన కాళ్ళకి తగిలేసరికి మెల్లగా కళ్ళు తెరిచిన తనకి ద్రోణ తన కాళ్ళని ఒడిలో పెట్టుకొని కనిపించేసరికి కంగారుగా వెంటనే కాళ్ళు వెనక్కి తీసుకుని ఏ ఏం చేస్తున్నారు మీరు? నా కాళ్ళు పట్టుకోవడమేంటి అని అడుగుతుంది. తప్పేముంది హనీ, నువ్వు నా కాళ్ళు ఎన్నిసార్లు మొక్కలేదు? అలాంటిది నేను నీ కాళ్ళు పట్టుకుంటే తప్పేంటి? అది వేరు, ఇది వేరు వంశీ అంటుండగా చూడు హనీ, ఎవరి దృష్టిలో ఏదైనా కానీ నా దృష్టిలో మాత్రం నువ్వు నేను వేరు కాదు, ఇద్దరం ఒక్కటే. అయినా నీకు తెలియకుండా మన పెళ్ళైన కొత్తలో పనిష్మెంట్ ఇచ్చి మరీ కాళ్ళు పట్టలేదా? నువ్వు మరీ ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకు. ఒక కాలుకే పట్టీ పెట్టాను. ఇంకో కాలు ఇస్తే దానికి కూడా పెడతాను. ఎందుకో అన్వి కన్విన్స్ కాలేకపోతుంది. నేనివ్వను. అయినా మీరెందుకు తెచ్చారు? నా దగ్గర ఉన్నాయి. నేను అవి పెట్టుకుంటాను. ద్రోణ సీరియస్‌గా హ్యాండ్స్ స్లీవ్ ఫోల్డ్ చేస్తూ ఏంటే ఊరుకుంటుంటే మరీ రెచ్చిపోతున్నావ్? అంటూ తన మీదికి వెళ్తూ ఒళ్ళెలా ఉంది? నా గురించి తెలిసి కూడా రెచ్చిపోయి మాట్లాడితే ఏం చేస్తారు? అప్పుడు పూలతో కొట్టినట్టు కొడతారా? అని అడుగుతుంది అన్వి చిరుకోపంగా. ఆ మాటకి ద్రోణ ఆశ్చర్యపోవడం చూసి ఏంటి? నాకెలా తెలుసు అనుకుంటున్నారా? నాకన్నీ తెలుసు. అవును, అవునే పూలతో కొట్టాను. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఏం చేస్తానో నువ్వు ఊహించలేవు అంటూ ఇంకా మీదికి వెళ్తాడు. అన్వి కంగారుగా చూస్తూనే మొత్తం వెనక్కి బెండవుతుంది. నాకు రొమాంటిక్ సెన్స్ లేదా? ఇప్పుడు చూడు నిన్నేం చేస్తానో అంటూ ఇంకా దగ్గరికి వస్తాడు. ద్రోణ దగ్గరికి రావడంతో అన్వి గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. తన కాళ్ళు పట్టుకోవడంతో కళ్ళు తెరిచి చూస్తుంది. ద్రోణ కాళ్ళు ఒడిలో పెట్టుకుని ఇంకో కాలికి కూడా పట్టి పెడతాడు. అన్వి మనసు ఆనందంతో నిండిపోతుంటే కంటినిండా నీళ్లతో తన వైపు చూస్తుంది. ద్రోణ తన వైపు చూసేసరికి ఫేస్ పక్కకు తిప్పుకుంటుంది. ద్రోణ కాలికి పట్టీ పెట్టాక తన చూపు అదే పాదంపై ఉన్న పుట్టుమచ్చను చూసి అన్విని చూస్తూ పుట్టుమచ్చపై ముద్దు పెడతాడు. అన్వి వెంటనే కాళ్ళని వెనక్కి తీసుకుంటుంది. ద్రోణ తన చెంపపై చేయి వేసి హనీ, రెస్ట్ తీసుకో, నేను మళ్ళీ వస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ద్రోణ వెళ్ళిన వైపే చూస్తూ మొదట్లో మీ కోపాన్ని చూసి అసలు మీకు ప్రేమ అనే పదం కూడా మీకు తెలియదేమో అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు ప్రేమకి నిలువెత్తు నిదర్శనంలా కనిపిస్తున్నారు. మీ ప్రేమని నేను తట్టుకోలేకపోతున్నాను వంశీ. మిమ్మల్ని వదిలి నాకు ఎక్కడికి వెళ్ళాలి అని లేదు. మీరు నేను అని తన కడుపుపై చేయి వేసి మన బేబీ, వాడి అల్లరి, మన లైఫ్ ఇంకా ఎన్నో ఊహించుకోవాలి అని ఉంది. కానీ అవి ఊహలు మాత్రమే అవుతాయి, నిజం కావు అనుకొని అప్పటి వరకు దాచుకున్న కన్నీటిని బోరున ఏడుస్తూ విడిచిపెడుతుంది. అలా ఏడుస్తూ హాస్పిటల్లో జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటుంది.